तेलंगाना असेंबली में स्पीकर के खिलाफ मुबैना नामुनासिब रिमार्क्स करने के इल्जाम में मुअत्तल बीआरएस के रुकन जगदीश रेड्डी की मुअत्तली बर्खास्त करने का पार्टी ने मुतालिबा किया। आज जैसे ही असेंबली की कार्रवाई का आगाज हुआ, रियासत की असल अपोजिशन बीआरएस के अरकान ने एमएलए जगदीश रेड्डी की मुअत्तली का मामला उठाया। साबिक वज़ीर हरीश राव ने स्पीकर से दरख्वास्त की कि जगदीश रेड्डी की मुअत्तली को वापस लिया जाए और इस मामले पर दोबारा गौर किया जाए। हरीश राव ने कहा कि जगदीश रेड्डी ने स्पीकर के खिलाफ किसी भी नामुनासिब ज़बान का इस्तेमाल नहीं किया और स्पीकर का तमाम एहतराम करते हैं। उन्होंने मजीद कहा कि अगर जगदीश रेड्डी को बात करने का मौका दिया जाता तो बेहतर होता। इससे कबल बीआरएस लेजिस्लेचर पार्टी ने स्पीकर से मुलाकात करके एक याददाश्त पेश की, जिसमें मुतालिबा किया गया कि जगदीश रेड्डी की मुअत्तली को वापस लिया जाए। बीआरएस ने इल्जाम लगाया कि हुकूमत ने एक तरफा फैसला करते हुए जगदीश रेड्डी या पार्टी की वजाहत सुने बगैर उन्हें मुअत्तल कर दिया। इसके बगैर गवर्नर के खुतबे पर तहरीक तशक्कुर मुबाहिस जारी रही। నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనాన్ని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తాం.